మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు వారి ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య అన్నారు. షారాజీపేటలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచితంగా 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. ప్రస్తుత జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు తదితర అనారోగ్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు వైద్య పరీక్షలు ఎంతో అవసరమన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు వారి ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆలేరు ఎమ్మెల్యే బీలేలయ్య అన్నారు. సారాజీపేటలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచితంగా 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు తదితర అనారోగ్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు వైద్య పరీక్షలు ఎంతో అవసరమన్నారు. బయట ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఖర్చయ్యే పరీక్షలను ప్రభుత్వం ₹1 ఖర్చు లేకుండా సమీప ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తుందన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేయడంతో పాటు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, ఆకుకూరలు, పప్పు ధాన్యాలను ఎక్కువగా తీసుకోవడంతో పాటు రెడీమేడ్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. పరీక్షలలో ఆరోగ్య సమస్యలు గుర్తిస్తే అవసరమైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు, డిఆర్డీఏ అధికారులు, డిఎంహెచ్ఓ, ఎంఆర్ఓ ఆంజనేయుడు, ఎంపీడీఓ సత్యనారాయణ, డిప్యూటీ డిఎంహెచ్ఓ కళ్యాణ్, వైద్యాధికారి డాక్టర్ హైమావతి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. సార్ ఏదో ఒక షుగర్ తప్ప అన్నీ క్లియర్ ఉన్నాయి. మంది వచ్చారు ఇంటికి, నేను ఆల్రెడీ వస్తున్నాను. నాకు టిఫిన్ చేసిన తర్వాత సమాజ సేవకులారా, ఆరోగ్య రక్షకులారా, నడవాలి మనమంతా నడం కట్టి ముందుకు, చేయాలి ప్రజలను ఆరోగ్యవంతులుగా వైపుకు ప్రజలను నడిపించాలి. మన సేవ సమాజ సేవకులారా, ఆరోగ్య రక్షకులారా, మన సేవ కోసము ఈ గ్రామం. స్వాగతం అండి. పీర్ల ఐలయ్య అన్నయ్య గారు మా మాట మన్నించి ఎంత బిజీ. మరొకసారి గౌరవ చీఫ్ గారు ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి సామాజిక సంఘ సభ్యులు, పత్రికా విలేకరులు, అందరూ విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు.